ఈ జనవరి 13 అనగా ఈ రోజున 110 సంవత్సరాలకి ఒకే ఒక్కసారి వచ్చే మహా అద్భుతమైన రోజు. ఈ పవిత్రమైన రోజుని శివ ముక్కోటి అని కూడా అంటారు. ఈ ఒక్క రోజున నేను చెప్తున్న శివ మంత్రాన్ని జపిస్తూ ఆ మహాదేవుడికి ఈ ఒక్క పని చేయండి చాలు. మీ మనసులో మీరు ఏమి కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది. ఇలా చేయడం వల్ల కోటి పౌర్ణమిలను చూసినంత పుణ్యఫలంతో పాటు కోటి పౌర్ణమిలలో ఈశ్వరుడిని ఆరాధిస్తే ఎంత ఫలితం వస్తుందో అంత పుణ్య ఫలితం మనకు వస్తుంది. మీరు స్వామి వారికి ఈ రోజు ఏమి చేయాలో, ఏ మంత్రం జపించాలో వీడియో ఎండింగ్ లో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు ఈ రోజు అంత విశిష్టత అంటే, ఈ రోజున భోగి, సోమవారం, పౌర్ణమి మరియు మహాశివుడి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అన్నీ కలిసి వచ్చిన రోజు. అందువల్ల ఈ రోజుని శివ ముక్కోటిగా చెప్పబడింది. ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలో ఒక అద్భుతమైన పండుగలా జరుపుకుంటారు. మనం చరిత్రను చూసుకుంటే 1940 నుండి 2026 వరకు ఇలాంటి మహా అద్భుతమైన రోజు రాలేదు. ఈ రోజు ఆ పరమ శివుడికి చాలా ప్రత్యేకమైన రోజుగా కూడా చెప్తారు. ఈ రోజు మీ మనసులో ఏది కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇబ్బందుల నుండి బయటపడతారు. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం, ఎడ్యుకేషనల్ గా, బిజినెస్ పరంగా అన్ని రకాలుగా మంచి కార్యాలు జరగాలంటే ఈ ఒక్క రోజున ఈ మంత్రం జపిస్తూ ఆ శివుడికి ఈ ఒక్క పని చేయండి చాలు. భోలా శంకరుడు తప్పకుండా మీ కోరికను నెరవేరుస్తాడు. ప్రతి ఒక్కరూ హరహర అని కామెంట్ చేయండి.